మోటోయామా మనల్ని తీసుకెళ్ళమని చెప్పారు. అతని దగ్గర నీకు నచ్చిన అభయరచాన్ని ఉందట. నేను ఇప్పుడు మోటోయామా ఇంటికి వెళ్ళి అన్ని తీసుకురాబోతున్నాను. కానీ నేను ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు వెళ్ళడం లేదా? కానీ కాస్త టయర్డ్ గా ఉంది. నాకు చాలా దాహంగా ఉంది. థ్యాంక్ యూ. స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. అవును, నీకు చాలా థ్యాంక్స్. ఇక్కడ కూడా పట్టు. నువ్వెప్పుడు మాంగోని తీసుకురాబోతున్నావు? నేను వెళ్ళాలనుకున్నాను కానీ. అయితే ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. కానీ మోటోయామా ఇల్లు ఇక్కడ నుంచి చాలా దూరం కదా. అది తలుచుకుంటుంటే నాకు చాలా నీరసంగా ఉంది. నిన్ను తలుచుకుంటేనే నాకు పరువు పోతోంది. పిల్లలు ఇలా ఉండకూడదు. పిల్లలు కూడా టైర్డ్ గా ఉంటారు కదా. కోపగించుకొని ప్రయోజనమే లేదు. ఈ రోజు ఎలాగైనా సరే నేను రాంగా చదవాల్సిందే. దీన్ని నువ్వు ఉపయోగించవచ్చు. ఏమిటిది? ఇదొక ర్యాపరే కదా. దీని మీద ఇలా ప్రయాణించాలి. అసలు నేను ఎందుకు నిన్ను ఎత్తుకు వెళ్ళాలి? నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వే నా డ్రైవర్. ఇప్పుడు ఏంటి డ్రైవరా? ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎందుకు? కస్టమర్ చెప్పినట్టు డ్రైవర్ నడుచుకోవాలి. నన్ను ఇక్కడ వదిలేయండి. దిగిపోవాలనుకుంటే అసలు నా చేత ఎందుకు ఇలా చేయించావు? అదేంటంటే దీన్ని ఉపయోగించడం వల్ల వెళ్ళొచ్చు నోబితా. ఎట్లా ఇట్లా చీజ్ అయిపో నార్మల్ గా కచ్చపేసి మామూలు ఫ్రై చేసినా కచ్చపేసి పక్కన నేర్చుకోవాలి. ఒక 10 రూపాయల ప్యాకెట్. ఎవరైనా త్వరగా వచ్చి నన్ను తీసుకువెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది. షిజుకా, నన్ను క్షమించు. నన్ను మోటోయామా ఇంటికి తీసుకువెళ్ళు. షిజుకా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు అనిపిస్తోంది. నన్ను దింపుతావా? నాకు అమ్మాయిల సహాయం అవసరం లేదు. ఎవరైనా బలమైన వ్యక్తులు. అతన్ని చూస్తుంటే బలంగా ఉన్నట్టు అనిపిస్తోంది. యా, నన్ను క్షమించండి. దయచేసి నన్ను మోటోయామా ఇంటికి తీసుకువెళ్ళండి. అసలు విషయం ఏంటో చెప్పండి. నేను అర్జెంటుగా రెస్టారెంట్ వెళ్ళాలి. నేను ఆపుకోలేకపోతున్నాను. ఇది చాలా దారుణంగా ఉంది. దయచేసి దింపేయండి. ఇది పెద్ద సమస్యే. ఎవరైనా ఖాళీగా ఉండే బలమైన వ్యక్తి వస్తే బాగుండు. ఎవరో ఒక వ్యక్తి వస్తున్నాడు. ఖాళీగా ఉన్నట్టున్నాడు. జియాన్, జియాన్, కాస్త ఇక్కడికి వస్తావా? నీకు చాలా థ్యాంక్స్. దయచేసి నన్ను మోటోయామా ఇంటికి తీసుకువెళ్తావా? ఏంటి వేళకోళంగా ఉందా? అయినా నువ్వు చెప్పిన పని నేనెందుకు చెయ్యాలి? నువ్వు కస్టమర్ చెప్పేది నిరాకరించకూడదు. ఎందుకు ఆ కస్టమర్ ఎవరు? సరే పద వెళ్దాం. వేగంగా వేగంగా వెళ్ళు జియాన్. ఆగు ఆగు. ఇక్కడ నుంచి నువ్వు రైట్ కి తిరగాలి. మోటోయామా వాళ్ళ ఇల్లు లెఫ్ట్ లో ఉంది. దయచేసి రైట్ కి వెళ్ళు. చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత లెఫ్ట్ కి వెళ్ళు. తర్వాత రైట్ కి వెళ్ళు. ఇప్పుడు లెఫ్ట్ కి వెళ్ళు. నోబితా, ఇక నీ ఆటలు ఆపుతావా? ఓకే, బాల్ వేయ్.
అదిగో అక్కడ ఉంది. సరే, ఎవరో ఒకరు వెళ్ళి ఆ బాల్ ని తీసుకురండి. వద్దు, మేము అనవసరంగా తిట్టులు తింటాం. సునియోను కొట్టినందువల్ల బాల్ అక్కడ పడింది. కాదు, అది నీ తప్పే. నువ్వే ఆ బాల్ ని సరిగా పట్టుకోలేదు. పైగా ఆ బాల్ ని తీసుకొచ్చింది కూడా నేనే. అయితే నువ్వే వెళ్ళి తీసుకో సునియో. చూస్తుంటే మీరు ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు. ఆ విషయాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. కాస్త ఆగు, బాల్ ఏది? అదిగో అక్కడుంది. ఏయ్ నోబితా, ఇది చాలా దారుణం. సరే పద వెళ్దాం. ముందుకు పో నువ్వు జియాన్. అలాగే. ఆగు. థ్యాంక్ యూ. ఎవరది? నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావా? ఈ రేపర్ దీని కారణం నేను దీన్ని మోసుకొచ్చిన డ్రైవర్ని మాత్రమే అంతా. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ కనిపించకు. కాస్త స్పీడ్ పెంచు పెంచు. నేను నిన్ను క్షమించను నోబితా. మనం మోటోయామా ఇంటికి వచ్చేసాం. నువ్వు చాలా కష్టపడ్డావు. నీకు చాలా థ్యాంక్స్. నన్ను తిప్పే. ఏయ్, నిన్ను. ఇదేమిటి, నువ్వు చాలా కోపంగా ఉన్నట్టున్నావు జియా. నోబితా. దీని అంతటికి ఇదే కారణమా? ఏంటిది? అరే, ఇప్పుడు ఇది నాకు సొంతం. పద, నన్ను తీసుకువెళ్ళా. దయచేసి నన్ను క్షమించు. నోరు మూసుకు పద, కస్టమర్ చెప్పినట్టు వినాలే. మరి సౌకర్యంగా ఉంది. అదిగో లెఫ్ట్ కి తిరుగు. బాబా అయిపోయాను. సారీ, రైట్ కి తిరుగు. సరిగ్గా చెప్పు జియా. ఇంకాస్త స్పీడ్ పెంచు. అరే జియాన్, నువ్వేం చేస్తున్నావు? అమ్మ మీరా? డెలివరీ చేస్తానని నాకు చెప్పావు కదా. చాలా మంచిది అయింది. ఏ జియా, నీకు డెలివరీ ఉంది, ఎప్పుడైనా దిగుతావా? కంగారు పడకు. బాధ, ఇప్పుడు డెలివరీ ఇచ్చేద్దాం. ముందు ఇంటవల్ ఇంటికి వెళ్దాం. పని తేలిక అయిపోయింది, చిటికలో అయిపోయింది. కానీ ఇలా కూర్చుని వస్తుంటే బోర్ కొడుతుంది ఏంటబ్బా. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. రెడీగా ఉన్నారా? నేను కొడతాను, బాల్ పట్టుకోవాలి. సరేనా? ఓకే, ఇప్పుడు బై తీసుకో. డ్రైవర్ త్వరగా పరిగెత్తా. వెనక్కి 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 వెళ్ళు. రైట్ కి రైట్ కి. కాదు 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 కాదు, లెఫ్ట్ కి లెఫ్ట్ కి. కాదు, రైట్ కి వెళ్ళు. జియా, సారీ నోబితా, లెఫ్ట్ అనుకుంటా. తను ఇంకా రాలేదు. చాలా ఆలస్యం అయిపోయింది. మాంగో ఎక్కడుంది? నోబితా ఎప్పుడు వేగంగానే ఏంటి ఉంటాడు. మెల్లగా వెళ్తున్నావు? వేగంగా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళముంటే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? తను నన్ను టాక్సీ డ్రైవర్ నుంచి విడిపించడం లేదు. జియాన్ చూడు, తనని వదిలేయచ్చు కదా. ఇంత సౌకర్యంగా ఉంటే ఎలా వదులుకోమంటావు? ఇక నుంచి నోబితా నాకు శాశ్వతంగా డ్రైవర్ గానే ఉండిపోతాడు. నేనైపోయాను. నాకు తెలుసు. ఏం చేస్తున్నావు? సరే, ఇప్పుడు సమస్య వచ్చింది జియాన్. ఇప్పుడు నీ బాల్ నేనేం చేయాలి? ఏం చెయ్యాలా? దాన్ని పైనుంచి కింద పడేయండి. లేదు లేదు, మోసం చేయాలని చూస్తున్నారు కదా. అసలు నోరు మెతపడం. ఇదే ఐ సైట్ టెస్ట్. ఏదో రికార్డ్ చేసి ఇవన్నీ. ఇది చాలా చిన్న అక్షరం. జియాన్ తప్పకుండా దీన్ని చూడలేడు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అది కుదరదు. ఇది ఓ, ఇది రో. ఇదేమో డోరేమోన్. నీతో మాట్లాడాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కింద పడైందని పొరపాటును కూడా నేను అన్ను. ఏమనుకుంటున్నారో ఏంటో. నోబితా నాకు శాశ్వతంగా డ్రైవర్ గా ఉండిపోతాడు. డోరేమోన్. ఏ జియాన్, వంట చెయ్యాలి. ఇది కాస్త తరిగి పెడతావా? ఇదిగో తీసుకో. ఇది ఇప్పుడు అంత అవసరం అంటావా అమ్మా? ఏ జైకో, ముందు ఏదైనా సరే కింద పడేసి వచ్చి వంట పని చూడు. పని చూడు, పని చూడు, పని చూడు, పని చూడు, పని చూడు. కింద పడేయన్నానేంటి?
అన్ని వేళలా ఎప్పుడు కలిసి రాదు. ఏ జియాన్, వచ్చి నాకు సాయం చెయ్యి. అలాగే వస్తున్నాను. ఇది చాలా మంచి విషయం కదా. నేను మోటయామా ఇంటికి వెళ్ళి కామిక్స్ తెచ్చుకుంటాను. అలాగే త్వరగా వెళ్ళిరా. సరే, ఇప్పుడు దీన్ని నేను శుభ్రం చేస్తాను. డోరేమోన్ ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? నేను మోటయామా ఇంటి నుంచి కామిక్స్ తీసుకొచ్చాను కదా. ఏయ్ డోరేమోన్! డోరేమోన్, నిజానికి ఇక్కడ ఎక్కడో ఉందని అనుకున్నాను. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇతను మిస్టర్ యమామోటో ఇల్లు కనిపెట్టలేకపోతున్నారు. ఏంటి? అదిగో అటువైపు అనుకుంటాను. కాదు కాదు, ఇటు. కాదు కదా, అటే కాదు, ఇటు కాదు, అటు. సామీరు అది తాగింది నీ బ్యాస్కెట్.